హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి పర్యావరణ సంరక్షణ చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు నిలిచింది. ఢిల్లీ గవర్నమెంట్ పర్యావరణ సంరక్షణ చర్యల్లో భాగంగా అంటున్నాను. సో రానున్న జనవరి 1వ తేదీ 2022 సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలో 10 సంవత్సరాలు నిండిన ఎలాంటి వాహనాన్నైనా కూడా డీ రిజిస్ట్రేషన్ చేయబోతుందంట. అంటే వాటి యొక్క రిజిస్ట్రేషన్ ని రద్దు చేయబోతుందంట. ఇక్కడ 10 సంవత్సరాలు నిండిన ఎలాంటి వాహనమైనా అంటున్నాను. ఇక్కడ వాహనం విషయానికి వస్తే డీజిల్ వెహికల్ ఉందనుకోండి. సో డీజిల్ వెహికల్ కి 10 సంవత్సరాల కాలాన్ని మాత్రమే ప్రకటించడం జరిగింది. 10 సంవత్సరాలు నిండిన ఎలాంటి డీజిల్ వాహనమైనా కూడా దాని యొక్క రిజిస్ట్రేషన్ ని రద్దు చేస్తారంట. అదే పెట్రోల్ వాహనం విషయానికి వస్తే 15 సంవత్సరాలుగా చెప్పడం జరిగింది. సో 15 సంవత్సరాలు నిండిన ఎలాంటి పెట్రోల్ వాహనాన్నైనా కూడా డీ రిజిస్ట్రేషన్ చేయబోతున్నారట. అంటే వాటి యొక్క రిజిస్ట్రేషన్ ని రద్దు చేయబోతున్నారట. రిజిస్ట్రేషన్ ని రద్దు చేసేసి వాటికి ఎన్ఓసి సర్టిఫికేట్ ని కూడా జారీ చేస్తారట. ఎన్ఓసి అంటే ఏంటి? నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్. దీనివల్ల కలిగే బెనిఫిట్ ఏంటంటే ఈ వాహనాలు ఢిల్లీలో మాత్రం నడవకూడదు. సో దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళొచ్చు, వేరే రాష్ట్రాల్లో వీటిని మరొకసారి రిజిస్ట్రేషన్ చేసేసుకొని వాటిని వాడుకోవచ్చు అన్నట్టు. సో అలా ఢిల్లీ ప్రభుత్వం పర్యావరణ సంరక్షణ చర్యల్లో భాగంగా తీసుకున్న కీలక నిర్ణయం గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. వాయు నాణ్యత చాలా దారుణంగా ఉంది. ఢిల్లీలో గాలిని పీల్చుకుంటే చాలా శ్వాసకోశ వ్యాధులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటి? ఢిల్లీలో మనం చూస్తున్న పొల్యూషన్. ఆ పొల్యూషన్ కి కారణం చాలా ఉన్నాయి, ఫ్యాక్టర్స్ డిఫరెంట్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులకు కారణం ఒకటి, దేశ రాజధాని కాబట్టి వాహనాలు అనేవి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఢిల్లీ ఎదుర్కొంటున్న సమస్యలకు ఢిల్లీ చేస్తున్న తప్పిదంతో పాటు చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అవి పెద్ద మేజర్ ఫ్యాక్టర్ గా నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్, ఢిల్లీ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు అంటే ఏంటి? పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. ఈ రాష్ట్రాల్లోనేమో ప్యాడీ స్టబుల్ క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో, పంట చెత్త, మనకు పంట కాలం పూర్తయిన తర్వాత మిగిలిపోయిన చెత్త ఏదైతే ఉంటుందో క్రాప్ లైన్ లో, దాన్ని మొత్తం దహనం చేసేస్తున్నారు రైతులు. ఆ దహన ప్రక్రియ ద్వారా టోటల్ ఏవైతే ఉంటాయో ఆ స్మోక్ ఏదైతే ఉంటుందో, ఆ పొగ ఏదైతే ఉంటుందో, దట్టమైన పొగ ఢిల్లీ పైన పేర్కోవడం జరుగుతుంది. ఇదొక సమస్య. అట్ ద సేమ్ టైం దేశ రాజధాని ఢిల్లీ కాబట్టి రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రముఖులు కానివ్వండి, కేంద్ర సంస్థలు కానివ్వండి, అన్ని కూడా ఢిల్లీలో ఉంటాయి కాబట్టి అక్కడ వాహనాల యొక్క సాంద్రత, డెన్సిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల తరచూ ఏదో ఒక అంశంతో వార్తలు ఇస్తుంది. ఎగ్జాంపుల్ సేమ్ ఇలాంటి అంశమే వాహనాలకి సంబంధించి ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం మరొకసారి ప్రారంభించిన రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్. రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. రెడ్ లైట్ పడినప్పుడు వాహనాన్ని ఆపాలి. వాహనాన్ని ఎవరైనా ఆపుతారు, కాకపోతే ఇంజన్ ని కూడా ఆపాలన్నట్టు. ఎందుకంటే ఇంజన్ ఆన్ చేసి ఉంచేసరికి ఏమవుతుందంటే దాని నుండి ఎమిషన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అన్నట్టు. సో అలా రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్. గాడి మొత్తాన్ని కూడా ఇంజన్ ని ఆఫ్ చేయాలని చెప్పేసి ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల యుద్ధ ప్రదూషణకే విరుద్ధ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ ప్రోగ్రామ్ చూసాం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ వాహనాలకి సంబంధించి ప్రస్తుతం ఢిల్లీలో వాహనాలు ఎక్కువగా రోడ్ల పైన తిరుగుతున్నాయని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం ఈవెన్ ఆడ్ నంబర్ సిస్టమ్ ని కూడా అమలు చేస్తోంది. ఈవెన్ ఆడ్ నంబర్ సిస్టమ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఈరోజు ఈవెన్ నెంబర్ తో ఉన్న వాహనం ఏదైతే ఉంటుందో రోడ్ల పైన తిరగవచ్చు. రేపటి రోజు ఆడ్ నెంబర్ వెహికల్స్ మాత్రమే రోడ్ల పైన కనిపించాలన్నట్టు. ఒక రోజు ఈవెన్ నెంబర్ వెహికల్స్, ఒక రోజు ఆడ్ నెంబర్ వెహికల్స్. ఎందుకంటే వాహనాల యొక్క సంఖ్యను రోడ్ల పైన తగ్గించాలన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి కన్వెన్షనల్ వాహనాల ద్వారా పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పేసి స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ ని కూడా ప్రారంభించింది. స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్. స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ అంటే ఏంటి? ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల మనకు జరిగే లాభం ఏంటి, పర్యావరణాన్ని మనం ఎలా సంరక్షించిన వారం అవుతామని చెప్పేసి ప్రజల్లో ప్రత్యేక అవగాహన వేటి పట్ల, ఎలక్ట్రిక్ వాహనాల పట్ల కలిగించే ఒక కార్యక్రమం. అండ్ దీంతో పాటు ఇటీవల ఢిల్లీకి సంబంధించి క్లీన్ సిటీ యాప్ కానివ్వండి, ఇలాంటి అంశాలు మనం తరచూ చూస్తున్నాం. సో ఢిల్లీకి సంబంధించి ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుపోయిన ఢిల్లీ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారి స్మాగ్ టవర్ ని కూడా ఇటీవల అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్మాగ్ టవర్ ఐఐటి బాంబే అండ్ ఐఐటి ఢిల్లీ, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అండ్ ఢిల్లీ గవర్నమెంట్ సంయుక్తంగా ఢిల్లీలో నిర్మించిన స్మాగ్ టవర్ యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రస్తుతం ఏదైతే ఉంటాయో గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానివ్వండి, ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో, గాలిలో పేరుకుపోయిన విషవాయువులు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తాన్ని కూడా అబ్జర్వ్ పీల్చుకునే సామర్థ్యం ఉన్న
స్మాగ్ టవర్, ఇలాంటి అంశాలను ఢిల్లీకి సంబంధించి ప్రత్యేకంగా చూడండి. ఇక ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలకి సంబంధించి అధ్యయనం చేయడానికి సుప్రీం న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల మదన్ బి లోకూర్ అనే ఒక ఏకసభ్య కమిటీని కూడా నియమించడం జరిగింది, ఆ తర్వాత రద్దు చేయడం జరిగింది. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా కమిటీలు కానివ్వండి, ఇటీవల వార్తలు ఇచ్చిన ప్రత్యేక కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా లింక్ చేస్తూ చదవండి ఢిల్లీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి మహిళల యొక్క వివాహ వయస్సు. మహిళల యొక్క వివాహ వయస్సును పెంచబోతున్నట్టుగా ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. మహిళల యొక్క వివాహ వయస్సు అంటున్నాం. ప్రస్తుతం భారతదేశంలో మహిళ యొక్క వివాహ వయస్సు ఏంటంటే కనీస వయస్సు 18 సంవత్సరాలు. అంటే 18 సంవత్సరాల లోపు ఉండే ఏ అమ్మాయికైనా కూడా వివాహం చేయకూడదు. అలాంటిది ఈ 18 సంవత్సరాల వయస్సును 21 సంవత్సరాలకు పెంచబోతున్నట్టుగా నిన్నటి రోజున కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం అంటున్నారు. కేంద్ర క్యాబినెట్ అంటే ఏంటి? కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపారు. అతి త్వరలో ఈ అంశం కూడా అమల్లోకి రాబోతోంది. ఇక్కడ ఈ టాపిక్ న్యూస్ లో ఉంది కాబట్టి దీనికి రిలేటెడ్ గా కొన్ని అంశాలు. లాస్ట్ 2020 ఇయర్లో భారత ప్రభుత్వం మహిళల యొక్క వివాహ వయస్సు పెంపు కోసం వివాహ వయస్సుపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీ గురించి కూడా మనం డిస్కస్ చేసాం 2020 సంవత్సరం జూన్ మాసంలో, జూన్ 8 రోజున. 2020 సంవత్సరంలో జూన్ మాసంలో కేంద్ర ప్రభుత్వం మహిళల వివాహ వయస్సు పైన అధ్యయనం చేయడానికి ఏ కమిటీని వేసింది అంటే జయా జైట్లీ కమిటీ. జయా జైట్లీ ఈ కమిటీ గుర్తుంచుకోండి. ఈ కమిటీ కూడా సిఫార్సు చేసింది మహిళల యొక్క వివాహ వయసును 21 సంవత్సరాలకు పెంచండి అని చెప్పేసి. ఇక్కడ వివాహ వయసుకు సంబంధించి భారతదేశంలో కొన్ని చట్టాలు ఇప్పటికీ అమలవుతున్నాయి. మొట్టమొదటిసారి మహిళల వివాహానికి సంబంధించి వయసుకు సంబంధించి లేదా బాల్య వివాహాలు ఏవైతే ఉంటాయో బాల్య వివాహాలను అరికట్టడానికి ఒక చట్టం దేశంలో రాబడింది బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో 1929 చైల్డ్ మ్యారేజెస్ రిస్ట్రెయిన్స్ యాక్ట్. చైల్డ్ మ్యారేజెస్ రిస్ట్రెయిన్స్ యాక్ట్ అంటే బాల్య వివాహ నిర్మూలన చట్టం అనొచ్చు. చైల్డ్ మ్యారేజెస్ రిస్ట్రెయిన్స్ యాక్ట్ లేదంటే శారదా చట్టం అని గుర్తుంచుకోండి. శారదా చట్టం మొట్టమొదటిసారి ఒక ప్రభుత్వం తీసుకొచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో అమ్మాయిలకు సంబంధించి వివాహ వయస్సును నిర్ణయించడం జరిగింది. అమ్మాయిల వివాహ వయస్సు 14 సంవత్సరాలు, అబ్బాయిల వివాహ వయస్సు 18 సంవత్సరాలు. మొట్టమొదటిసారి చైల్డ్ మ్యారేజెస్ రిస్ట్రెయిన్స్ యాక్ట్ వివాహ వయసును ఎంతగా నిర్ణయించింది? అమ్మాయిలకైతే 14 కనీసము అండ్ అబ్బాయిలకైతే 18. ఆ తర్వాత ఈ 1929లో తీసుకువచ్చిన ఈ నిబంధనలు ఏవైతే ఉంటాయో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అమ్మాయిల యొక్క వివాహ వయసుని 15 సంవత్సరాలకు పెంచింది. కనీస వివాహ వయసు 15 సంవత్సరాలు. అంటే 15 సంవత్సరాల లోపు అమ్మాయికి పెళ్లి చేయకూడదు. చేస్తే అది బాల్య వివాహంగా ట్రీట్ చేయడం జరుగుతుంది, చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత 1978 ఇయర్లో ఈ చట్టం ఏదైతే ఉంటుందో చైల్డ్ మ్యారేజెస్ రిస్ట్రెయిన్స్ యాక్ట్ ఉంది కదా, దానికి సవరణ చేసింది భారత ప్రభుత్వం. 15 సంవత్సరాల మహిళా వివాహ వయస్సును కనీస వివాహ వయస్సును ఇక్కడ 18 సంవత్సరాలకు పెంచడం జరిగింది. 18 సంవత్సరాలు గుర్తుంచుకోండి. ప్రస్తుతం మనం చూస్తున్న కనీస వివాహ వయస్సు మహిళలకు సంబంధించి ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1978 సంవత్సరం. ఆ తర్వాత బాల్య వివాహాలను అరికట్టాలి, నిర్మించాలని చెప్పేసి భారత ప్రభుత్వం 2006 సంవత్సరంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్. బాల్య వివాహ నిర్మూలన చట్టం, ఈ యొక్క చట్టాన్ని గుర్తుంచుకోండి. అండ్ వీటితో పాటు ఇప్పుడు నూతన అంశం ఏంటి? భారతదేశంలో మహిళలకి సంబంధించి 18 సంవత్సరాలు కనీసం అంటున్నాను. 18 సంవత్సరాల లోపు ఎవరైతే అమ్మాయికి వివాహం చేస్తారో వారి పేరెంట్స్ పైన శిక్ష కూడా వేసే అధికారం ఉంటుంది ప్రభుత్వానికి. ఇలాంటి 18 సంవత్సరాలను 21 సంవత్సరాలకు పెంచడం జరిగింది. మరి పురుషుల వివాహ వయసులో కూడా మార్పులు ఉంటాయంటే పురుషుల వివాహ వయసులో మార్పులు ఉండవు. 21 సంవత్సరాలే కంటిన్యూ అవుతుంది. అక్కడ సేమ్ జెండర్ ఈక్వాలిటీ, 21 సంవత్సరాలు మహిళలకైనా 21 సంవత్సరాలు పురుషులకైనా. మరి ఎందుకు మహిళలకి సంబంధించి ఇలాంటి ప్రత్యేక నిర్ణయాలను తీసుకుంటుంది ప్రభుత్వం అంటే గర్భం దాల్చేవారు మహిళలు కాబట్టి. చిన్నతనంలో ప్రెగ్నెన్సీ కానివ్వండి, ప్రెగ్నెన్సీ క్యారీ చేశారనుకోండి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న వయసులో పెళ్లి చేశారనుకోండి, బాల్య వివాహాలను అరికట్టలేదు అనుకోండి, చిన్నతనంలో పెళ్లి చేస్తే చాలా ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు అనేవి ఫ్యూచర్లో ఆ అమ్మాయి ఎదుర్కోవడం జరుగుతుంది. చిన్నతనంలోనే ప్రెగ్నెన్సీ, గర్భం దాల్చడం కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒకవేళ 21 సంవత్సరాలు గనక వివాహ వయస్సును పెంచాలి అంటే కొన్ని సవరణలు కూడా చేయాలి. భారతదేశంలో ప్రస్తుతం అమలవుతున్న స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కానివ్వండి, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అంటే ప్రత్యేక వివాహ చట్టం కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం హిందూ మ్యారేజ్ యాక్ట్ కానివ్వండి, ఇలాంటి యాక్ట్లు ఉంటాయి. హిందూ మ్యారేజెస్ యాక్ట్ అనేది 1955లో వచ్చింది. వివాహ చట్టాల్లో కూడా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇది చట్టం ద్వారా పాసిబుల్ అవుతుంది. అతి త్వరలో మన భారతదేశంలో మహిళలకు సంబంధించి కనీస వివాహ వయస్సును 21 సంవత్సరాలకు చూడబోతున్నాం. ఇలా ఒక టాపిక్ వార్తలు నిలిచినప్పుడు
హిస్టరీలో జరిగిన చట్టాలు కానివ్వండి, వాటి యొక్క ప్రత్యేకతలు చూడండి. ఇక్కడ మీకు జస్ట్ హెడింగ్స్ నేను పేర్కొనడం జరిగింది. అండ్ ఇంకొకటి, మనకు భారతదేశ చరిత్రలో 1829 ఇయర్ ఇంపార్టెంట్, సతీ సహగమన నిషేధ చట్టం అని చెప్పేసి, ప్రివెన్షన్ ఆఫ్ సతీ అంటాం మనం, అబాలిషన్ ఆఫ్ సతీ అని చెప్పేసి. సో సతీ సహగమన నిషేధ చట్టం 1829. అండ్ అట్ ద సేమ్ టైం 1856 మహిళలకు సంబంధించిన ఇవన్నీ కూడా వితంతు పునర్వివాహ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది డల్హౌసీ గారి కాలంలో. ఇలాంటివన్నీ కూడా మీరు లింక్ చేస్తూ చదవండి. ఇక్కడ మాత్రం జయా జైట్లీ కమిటీ అని గుర్తుంచుకోండి. లాస్ట్ ఇయర్ నుండి ఈ టాపిక్ మనకు డిస్కషన్లో ఉంది. మహిళల యొక్క వివాహ వయస్సుకు సంబంధించి అధ్యయనం చేయడానికి, వివాహ వయసు పెంపుకై కేంద్ర ప్రభుత్వం ఏ కమిటీని వేసిందంటే జయా జైట్లీ కమిటీ. నిన్నటి రోజున కేంద్ర మంత్రి మండలి ఈ నిర్ణయాన్ని ఆమోదం తెలపడం జరిగింది. అతి త్వరలో పార్లమెంట్ ద్వారా ఇది మనం అమల్లోకి చూడబోతున్నాం. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో బాల్య వివాహాలను అరికట్టాలని చెప్పేసి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక చర్యలతో వార్తలు ఇస్తున్నాయి. ఎగ్జాంపుల్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం వివాహానికి సంబంధించి వివాహ పత్రిక ఉంటుంది కదా, మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు ఉంటుంది కదా, ఆ వెడ్డింగ్ కార్డు పైన అమ్మాయి మరియు అబ్బాయికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ని కూడా డిక్లేర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో వారి యొక్క ఇయర్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, దాన్ని కూడా అక్కడ మనం ప్రచురించాల్సి ఉంటుంది. ఇలాంటి అంశాలు ఎందుకంటే బాల్య వివాహాలను అరికట్టాలని చెప్పేసి రాజస్థాన్కి సంబంధించి. అండ్ ఇటీవల వివాహాల విషయానికి వస్తే కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం, ఎవరైతే వివాహం కాని పురుషులు ఉంటారో వివాహం కాకముందే వారు గవర్నమెంట్ ఉద్యోగంలో కనుక జాయిన్ అయితే ఒక అఫిడవిట్ రాయాల్సి ఉంటుంది. నేను భవిష్యత్తులో వివాహం చేసుకునే సమయంలో కట్నం తీసుకోను, డౌరీ తీసుకోను అని చెప్పేసి. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, అస్కాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వార్తలు ఇచ్చింది. అస్కాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అస్కాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఏ జిల్లాలో ఉంది అంటే పితోర్గర్ జిల్లాలో ఉంది. పితోర్గర్ అనే ఒక డిస్టిక్ లోని ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ. వైల్డ్ లైఫ్ శాంక్చురీ పేర్లను చూడండి, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కేవలం వైల్డ్ లైఫ్ ని మాత్రమే కన్సర్వ్ చేయడం జరుగుతుంది వైల్డ్ లైఫ్ శాంక్చురీలో. నేషనల్ పార్క్ ఈజ్ డిఫరెంట్. నేషనల్ పార్క్ అంటే ఫ్లోరా, ఫానా అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తారు ఒక పర్టికులర్ ఏరియాలో. అదే బయోస్ఫియర్ రిజర్వేషన్కి వస్తే ఫ్లోరా, ఫానా అలాంగ్ విత్ దెమ్ ట్రైబల్ కల్చర్ ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ డిఫరెంట్ చూడండి. నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బయోస్ఫియర్ రిజర్వ్, మూడు కూడా డిఫరెంట్. వాటి యొక్క పారామీటర్స్, గవర్నమెంట్ కంట్రోల్ చేసేది ఏంటి, ఫుల్ రెస్ట్రిక్షన్స్ ఎక్కడ ఉంటాయి, అండ్ ట్రైబల్ పాపులేషన్ ఎక్కడ ఉండొచ్చు, ఇలాంటి అంశాలన్నీ చూడండి. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అస్కాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని సెన్సిటివ్ జోన్గా, ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు వార్తలు ఇచ్చాయి. ఎకో సెన్సిటివ్ జోన్ అంటున్నాను. ఎకో పర్యావరణంగా చాలా సెన్సిటివ్ ఏరియా అన్నట్టు. ఈ అస్కాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు దాదాపు 454.66 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ప్రభుత్వం ఇటీవల ఎకో సెన్సిటివ్ జోన్ గా డిక్లేర్ చేసింది. అండ్ దీని యొక్క రేడియస్ కనుక చూస్తే మనం 0 to 22 కిలోమీటర్స్ పరిధిని పెంచడం జరిగింది. ఎకో సెన్సిటివ్ జోన్ గా ఏదైతే ఇప్పటివరకు బార్డర్ ఉంటుందో 22 కిలోమీటర్స్ వరకు దాన్ని ఎకో సెన్సిటివ్ జోన్ గా డిక్లేర్ చేశారు. ఎకో సెన్సిటివ్ జోన్ అంటే హ్యూమన్ యాక్టివిటీ కానివ్వండి, హ్యూమన్స్ కానివ్వండి, ఎంట్రెన్స్ అనేది ఉండదు అన్నట్టు. సో అలా అస్కాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎకో సెన్సిటివ్ జోన్ గా డిక్లేర్ చేయబడుతూ ఈరోజు వార్తలు నిలిచింది. మరి భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించి, నేషనల్ పార్కులకు సంబంధించి ప్రకటన వచ్చింది అంటే ఎవరు డిక్లేర్ చేస్తారు, ఎవరి అధికారం అంటే మనము కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక మినిస్ట్రీ గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఎవరు మినిస్టర్గా ఉన్నారు, ఎవరు డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నారు, భూపేందర్ యాదవ్ గారు. సో నిన్నటి రోజున ఈ అంశాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ అస్కాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఇక్కడ ఎకో సెన్సిటివ్ జోన్ గా డిక్లేర్ చేశారు. దాని బౌండరీ మొత్తాన్ని కూడా. ఇక్కడ మస్క్ డీర్స్ కి ఫేమస్ ఇది, మస్క్ డీర్. సో ఈ అస్కాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించి అసలు ఏ వైల్డ్ లైఫ్ ఇక్కడ స్పెషల్ అంటే డీర్, జింకలు. ఆ జింకలు కూడా మస్క్ డీర్స్ అని గుర్తుంచుకోండి. మస్క్ డీర్స్ సంరక్షణ కేంద్రం అని పిలిచిన, అస్కాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని పిలిచిన ఒకటే, అస్కాన్ లేదా మస్క్ డీర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని గుర్తుంచుకోండి. పితోర్గర్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి తరచు మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. ముఖ్యంగా దేశంలోనే మొట్టమొదటి ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ అండ్ దేశంలోనే మొట్టమొదటి లైకెన్ పార్క్, దేశంలోనే మొట్టమొదటి క్రిప్టోగామిక్ పార్క్, దేశంలోనే అత్యంత ఎత్తైన ఫ్లోరెన్స్ పార్క్. ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి సరిహద్దు సమస్యలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా కాలాపాని, లిపుల్లేక్, లింపియాదురా ఈ ప్రాంతాలన్నీ వివాదాస్పదమయ్యాయి. ఏ దేశంతో? నేపాల్కి సంబంధించి. వీటిని చూడండి. అండ్ ఇన్నర్ లైన్ పర్మిట్ సంబంధిత అంశంతో కొన్ని ప్రాంతాల వార్తలు నిలుస్తున్నాయి. సరిహద్దు వద్ద హెలిప్యాడ్ల నిర్మాణం కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కానివ్వండి. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం పుష్కర్ సింగ్ ధామీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో అత్యంత
పిన్న వయస్కుడు కూడా అని గుర్తుంచుకోండి, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక ఒప్పందం, ఐఐటికి సంబంధించిన అంశం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏఐఐటి అంటే ఐఐటి ఢిల్లీ లాస్ట్ 3 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. ఆర్టీపీసీఆర్ బేస్డ్ ఒమైక్రాన్ టెస్ట్ కిట్ జస్ట్ 90 minutesలోనే, గంటన్నర వ్యవధిలోనే ఒమైక్రాన్కి సంబంధించి నిర్ధారణ చేసే ఒక టెస్ట్ కిట్ గురించి మనం డిస్కస్ చేసాం. మరొకసారి ఈరోజు వార్తలు ఇచ్చింది ఐఐటి ఢిల్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో కుదుర్చుకున్న ఒక ఒప్పందం వార్తలు ఇచ్చింది. ఐఐటి ఢిల్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వైమానిక దళం. ఉద్దేశం ఏంటంటే భారత వైమానిక దళానికి కావలసిన టెక్నాలజీ సపోర్ట్, ఇక్కడ కావాల్సిన ఇంధన సపోర్ట్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, ఇందులో ఉండే కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించి కానివ్వండి, టోటల్ సపోర్ట్ అనేది ఇక మీదట ఐఐటి ఢిల్లీ అనేది ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ టెక్నాలజీకి సంబంధించిన ఒక సపోర్ట్ విషయంలో ఐఏఎఫ్ అండ్ ఐఐటిడి మధ్యలో కుదిరిన ఒప్పందం. సో అడగవచ్చు, ఐఏఎఫ్తో ఇటీవల ఒప్పందం కుదుర్చుకొని వార్తలు ఇచ్చిన ఐఐటి ఏది అంటారు. ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో, ఐఐటి ఢిల్లీ. సో ఇటీవల కాలంలో ఐఐటి ఢిల్లీకి సంబంధించి ఆర్టీపీసీఆర్ బేస్డ్ ఒమైక్రాన్ టెస్ట్ కిట్ చూసాం. అండ్ అంతకుముందు సెర్స్ టెక్నాలజీ, సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ, సెర్స్ టెక్నాలజీ మానవుల్లో ఏ వ్యాధిని నిర్ధారణ చేసే టెస్ట్ కిట్, డెంగ్యూ వ్యాధికి సంబంధించి. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ ఐఐటి హైదరాబాద్ ఇటీవల వార్తలు ఇచ్చింది, కరాటేని కూడా కోర్సుగా ప్రవేశపెడుతూ వార్తలు ఇచ్చిన ఐఐటి హైదరాబాద్. అండ్ ఇటీవల దేశంలోని మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ నిర్మిస్తూ వార్తలు ఇచ్చిన ఐఐటి హైదరాబాద్. అండ్ ఇటీవల హైడ్రోజెల్ మానవుల్లో కార్నియా సమస్యలు, శస్త్రచికిత్స లేకుండానే కార్నియా సమస్యను నిర్మూలించే ఏదైతే ఉంటుందో ఒక ప్రత్యేకమైన అంశంతో ఐఐటి హైదరాబాద్ వార్తలు ఇచ్చింది. అండ్ మనకి ఐఐటి మద్రాస్ విషయానికి వస్తే ఇటీవల దేశంలోని మొట్టమొదటి కాంక్రీట్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించి 3D హౌస్ని నిర్మించడం జరిగింది. అండ్ దేశంలోని మొట్టమొదటిసారి ఇండస్ట్రీ కాన్క్లేవ్ కానివ్వండి, అండ్ నియోబోల్ట్ వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మోటారైజ్డ్ వీల్ చైర్ సంబంధిత అంశం కానివ్వండి. అండ్ ఇటీవల ఐఐటి బాంబే నానో స్నిఫర్ సంబంధిత అంశము, యాంటీ హెయిల్ గన్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. అండ్ ఐఐటి గౌహతి కానివ్వండి, ఐఐటి ఖరగ్పూర్ కానివ్వండి, ఐఐటి రూర్కీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి బనారస్ హిందూ యూనివర్సిటీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఇక్కడ ఒక టాపిక్ మాత్రం గుర్తుంచుకోండి, వాట్ ఈజ్ మీన్ బై అని అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయాంశ అంశం వార్తలు నిలిచింది. అదేంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఈ వర్డ్ గుర్తుంచుకోండి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ గర్భధారణ అంటాం మనం. సో గర్భం దాల్చిన మహిళ. సో గర్భం దాల్చిన మహిళ కామన్గా గర్భాశయం ఉంటుంది కదా, గర్భాశయంలో మాత్రమే పిండాన్ని మోయడం జరుగుతుంది గర్భాశయంలో. కానీ ఇటువంటిది కాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి గర్భాశయంలో కాకుండా పిండాన్ని లివర్ ఏదైతే ఉంటుందో కాలేయంలో మోస్తూ ఒక మహిళ వార్తలు నిలిచింది. ఇది ఒకటి సంచలనం అయిపోయింది. ప్రస్తుతం మెడిసిన్ డాక్టర్స్ అందరూ కూడా దీనిపైన చర్చ చేస్తున్నారు. ఎక్కడ అంటే కెనడాలో ఈ కేసు నమోదైంది. కెనడా. సో ఇక్కడ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏం లేదు, కామన్గా గర్భాశయంలో పెరగాల్సిన పిండం కాస్త మనకు ఈ లివర్లో గనక పెరిగింది అనుకోండి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సర్వసాధారణంగా 100% పిండం అనేది ఏదైతే ఉంటుందో గర్భం దాల్చిన మహిళ గర్భాశయంలోనే పిండాన్ని మోయడం జరుగుతుంది. కానీ గర్భాశయంలో కాకుండా గర్భాశయం వెలుపల అవతల లివర్లో పిండం పెరగడం జరుగుతుంది. ఇలాంటిది రేర్ కేసు కెనడాలో నమోదు కావడం జరిగింది. ప్రస్తుతం అన్ని పేపర్లో కూడా ఇది ఒక టాపిక్ రాశారు. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కేసు ప్రపంచంలో మొట్టమొదటిసారి ఎక్కడ నమోదైందంటే కెనడాకి సంబంధించి. ఆ పిండం ఏదైతే ఉంటుందో ఆ పిండం ప్రస్తుతం లివర్లో పెరిగినప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉందని చెప్పేసి డాక్టర్లు ప్రకటించారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, లివర్లో పిండాన్ని మోయడం ఏంటి అని చెప్పేసి దీనిపైన పరిశోధన జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మెడిసిన్కి సంబంధించిన టర్మ్. అండ్ నెక్స్ట్ మేఘాలయకి సంబంధించి. సో మేఘాలయ ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయకి సంబంధించి అభివృద్ధి పనుల కోసం జపాన్ ఆర్థిక సాయం చేస్తూ వార్తలు ఇచ్చింది. జపాన్కి సంబంధించి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ. గుర్తుంచుకోండి, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రానికి పర్యాటక రంగ అభివృద్ధి కోసము మరియు రాష్ట్రంలో రహదారి వ్యవస్థ అభివృద్ధి కోసము 700 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ వార్తలు నిలిచింది అంటే మనకు మేఘాలయ రాష్ట్రం. సో మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా గారు నిన్నటి రోజున ప్రకటించడం జరిగింది. సంగ్మా గారు ఏమని చెప్తున్నారంటే
మా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, టూరిజం డెవలప్మెంట్ కోసం అండ్ రహదారి వ్యవస్థ డెవలప్మెంట్ కోసము, సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసము జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ, జపాన్కి సంబంధించి సంస్థ 700 కోట్ల రూపాయల అభివృద్ధి సహాయాన్ని చేయబోతుందని చెప్పేసి ప్రత్యేక ప్రకటన చేశారు. జస్ట్ గుర్తుంచుకోండి, జపాన్, మేఘాలయ అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల మేఘాలయకు సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. వరల్డ్స్ క్లీనెస్ట్ రివర్ ఉమన్ ఘాట్ వరల్డ్స్ క్లీనెస్ట్ రివర్ ఉమన్ ఘాట్ ఏ రాష్ట్రంలో ఇటీవల వార్తలు నిలిచింది? ఒక ఉద్యమం నడుస్తుంది, పర్యావరణ ఉద్యమం, ఉమన్ ఘాట్ ఉద్యమం. సో ఇక్కడ మేఘాలయకు సంబంధించి. అండ్ ఇటీవల లూకా రివర్ వార్తలు నిలిచింది. లూకా రివర్కి సంబంధించి డీటాక్సిఫైయింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఒక అంశాన్ని మనం చూసాం. లూకా రివర్కి సంబంధించి పరిరక్షణ. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల జపాన్కి సంబంధించి మనం డిస్కస్ చేసిన హెల్త్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నిటిని లింక్ చేస్తూ చూడండి. మేఘాలయ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం గారోల్యాండ్ జరుగుతుంది. గారోల్యాండ్ అనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రస్తుతం భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూడవచ్చు అంటే మేఘాలయ రాష్ట్రం. వీటన్నిటిని లింక్ చేస్తూ చూడండి. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ 700 కోట్ల ఆర్థిక సాయం ఏ రాష్ట్రానికి అంటే మేఘాలయ రాష్ట్రానికి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మత మార్పిడి నిషేధ బిల్లు సంబంధిత అంశంతో కర్ణాటక రాష్ట్రం వార్తలు నిలిచింది. మత మార్పిడి నిషేధ బిల్లు సంబంధిత అంశంతో కర్ణాటక రాష్ట్రం అంటున్నాను. సో మత మార్పిడి నిషేధించడానికి ఉద్దేశించబడిన ఒక ప్రత్యేక బిల్లును కర్ణాటక న్యాయశాఖ సిద్ధం చేయడం జరిగింది. కర్ణాటకకు సంబంధించి న్యాయశాఖ వారు సిద్ధం చేసిన ఆ బిల్లు, ఆ తీర్మానం పేరేంటంటే యాంటీ రిలీజియస్ కన్వర్షన్స్ బిల్. తెలుగులో ఏమని చెప్పొచ్చు అంటే మత స్వాతంత్ర సంరక్షణ బిల్లు. ఈ బిల్లులో పొందుపరచబడిన అంశాలు ఏంటంటే, ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయంట. ఇలాంటి అంశాన్ని ప్రభుత్వం గమనించిందంట. అంటే ఏంటంటే బలవంతపు మత మార్పిడులు అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పైన బల ప్రయోగం చేసి కానివ్వండి, తన బలహీనతలను వెతికి కానివ్వండి, ప్రలోభాలకు గురి చేసి కానివ్వండి, ఇలాంటి అంశాలను ఆధారంగా చేసుకొని మత మార్పిడి చేసే కొన్ని వర్గాలు తయారయ్యంట. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఒకవేళ ఇప్పటి నుండి ఎవరైనా బలవంతంగా ఒక వ్యక్తి యొక్క మతాన్ని మార్చే ప్రక్రియకి గనక ముందుకొచ్చారనుకోండి, వారిని కఠినంగా శిక్షించబోతున్నారట. ఎగ్జాంపుల్, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో వారిని మత మార్పిడిని చేసిన వారు ఎవరైతే ఉంటారో, మతాన్ని మార్చిన వారు ఎవరైతే ఉంటారో వారిని ఏదో రకంగా ప్రలోభాలకు గురి చేసి కానివ్వండి, బలవంతంగా కానివ్వండి, ప్రేమ పేరుతో కానివ్వండి, ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన ఏ వ్యక్తినైనా కూడా మత మార్పిడి చేసేవారు ఎవరైతే ఉంటారో వారిని 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు శిక్షిస్తారట. జైలు శిక్ష ఉంటుందట, ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ అప్ టు 50,000 అంట. సో ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ అప్ టు 50,000 ఎస్సీ ఎస్టీలకి సంబంధించి. అండ్ మిగతా రాష్ట్రంలో అగ్రకులాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో వారిని గనక మత మార్పిడి చేశారనుకోండి, భయపెట్టి కానీ లేదంటే వారి యొక్క బలహీనతలు చూసి కానివ్వండి, బల ప్రయోగం చేసి కానివ్వండి, ప్రలోభాలకు గురి చేసి కానివ్వండి, అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులను గనక మత మార్పిడి చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల ఒక జైలు శిక్ష అండ్ 25,000 రూపాయల జరిమానాను విధిస్తారంట. సో ఇదొక ఫ్యాక్టర్ అయితే. ఇంకొకటి, ఒకవేళ సామూహికంగా ఒక వర్గానికి సంబంధించిన గుంపు ఎవరైతే ఉంటారో, కనీసం 10-15 మంది అన్నట్టు ఒక గుంపు, ఒక బృందాన్ని సామూహిక మత మార్పిడిలకు పాల్పడేవారు ఎవరైతే ఉంటారో వారిని గుర్తిస్తే గనక ప్రభుత్వం ఏం చేస్తుందట అంటే 3 నుండి 10 సంవత్సరాల వరకు, మాక్సిమం 10 years, మినిమం 3 years వారికి జైలు శిక్ష విధిస్తారంట. అట్ ద సేమ్ టైం ఫైన్ అప్ టు 1 lakh rupees, 1,00,000 రూపాయల వరకు ఫైన్, జరిమానాను విధిస్తారంట. ఇలాంటి అంశాలతో కూడిన ఒక ప్రత్యేకమైన బిల్లును కర్ణాటక న్యాయశాఖ సిద్ధం చేయడం జరిగింది. అతి త్వరలో రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును రాష్ట్ర చట్టసభలో ప్రవేశపెట్టేసేసి చట్ట రూపంలో అమలు చేయబోతోంది బసవరాజు బొమ్మాయి గారి ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి మత మార్పిడి నిషేధ బిల్లు అని గుర్తుంచుకోండి. ఇలాంటి అంశాలను తరచూ మనం డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లవ్ జిహాద్ కానివ్వండి, లవ్ జిహాద్ ఆర్డినెన్స్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అండ్ హర్యానాకి సంబంధించి కానివ్వండి, మధ్యప్రదేశ్ సంబంధించి కానివ్వండి, ఈరోజు
కర్ణాటకకు సంబంధించి కానివ్వండి, ఇలాంటి అంశాలు కనిపించినప్పుడు రాజ్యాంగాన్ని కూడా మీరు లింక్ చేసుకోండి. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 ఇలాంటి ఆర్టికల్స్ ఏం చెప్తుంది, ఒకవేళ ఇలాంటి అంశాలకు ఈ ఆర్టికల్కి ఉన్న లింక్ ఏంటి, వాటన్నిటి కూడా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ చేసుకోండి. మత స్వాతంత్రానికి సంబంధించిన ప్రకరణలు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇటీవల కర్ణాటక రాష్ట్రం ఇలాంటి అంశాలతో తరచూ వార్తలు నిలుస్తోంది. ఎగ్జాంపుల్, ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కౌస్ యాక్ట్. ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అంటే ఏంటి? సో ఏవైతే ఉంటాయో ఆవులు ఉంటాయి కదా, సో కౌస్ స్లాటరింగ్ ని బ్యాన్ చేయడం, అట్ ద సేమ్ టైం కౌస్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఉద్దేశించబడిన ప్రత్యేకమైన చట్టాన్ని అమలు చేస్తోంది కర్ణాటక రాష్ట్రం. అలాంటి అంశాన్ని మనం డిస్కస్ చేశాము. ఎవరైతే రాష్ట్రంలో గోవులను వధించేవారు ఎవరైతే ఉంటారో, గోవధకు పాల్పడిన వారు ఎవరైతే ఉంటారో వారికి కఠిన శిక్షలు విధిస్తుంది. అండ్ ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి నిన్నటి క్లాస్లో మనం చూసాం, కోడ్ ఉన్నతి మహిళలకి సంబంధించి స్పెషల్ ఎంపవర్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, కోడ్ ఉన్నతి అనే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం గురించి మనం డిస్కస్ చేస్తాం. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం యుఎన్డిపితో కుదుర్చుకున్న ఒప్పందం. అంతకుముందు సో డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ రేషన్ అనే ఒక అంశాన్ని మనం చూసాం. అండ్ జనసేవక జనస్పందన అనే ఒక ప్రత్యేక అంశాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన అంశాల్లో నూతన జిల్లా కానివ్వండి, నూతన జిల్లా ఏర్పాటు అనే అంశాన్ని మనం చూసాము. ఇలాంటి అంశాలన్నిటి కూడా లింక్ చేస్తూ చూడండి. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఈరోజు మత మార్పిడి నిషేధ బిల్లు అనే అంశం వార్తలు నిలిచింది. బిల్లు మాత్రమే, ఒక బిల్లు చట్టసభలో ప్రవేశపెడితే చట్టసభలో ఆమోదించిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి అయితే గవర్నర్ లేదా దేశానికి సంబంధించి అయితే రాష్ట్రపతికి సంబంధించి దాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు చట్టంగా వస్తుంది. బిల్లు చట్టంగా మారాలంటే ఈ ప్రక్రియ కొనసాగాలి. పాలిటీలో మీరు అవి నేర్చుకుని ఉంటారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో రామ్నాథ్ కోవింద్ గారు, సో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు, భారత ప్రథమ పౌరుడు, సో సర్వ సైన్యాధికారి, భారతదేశానికి సంబంధించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నారు. సో బంగ్లాదేశ్ పర్యటన, ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నారు. బంగ్లాదేశ్ పర్యటనలో ఎందుకు రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు అంటే, సో ప్రస్తుతం డిసెంబర్ 16th అనేది రెండు దేశాలకు ఇంపార్టెంటే. డిసెంబర్ 16th రెండు దేశాలకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, విజయ్ దివాస్ భారతదేశానికి సంబంధించి విజయ్ దివాస్ గా మనం సెలబ్రేట్ చేస్తాం. యాక్చువల్గా రెండు దేశాలకి కూడా 1971 అండ్ 2021 ఇంపార్టెంట్. 1971 ఎందుకు ఇంపార్టెంట్ అంటే, యాక్చువల్గా దీనికంటే ముందు హిస్టరీ 1947 ఇయర్ 1947 సంవత్సరం భారతదేశం ఆగస్టు 14న, అందుకే ఇటీవల భారత ప్రభుత్వం ఆగస్టు 14ని పార్టిషన్ హారర్స్ డే, విభజన ఘోరాల స్మారక దినోత్సవంగా గుర్తించింది. ఈ సంవత్సరం నుండి ఆగస్టు 14th 1947 రోజు ఏమి జరిగింది, అఖండ భారత్ నుండి మత ప్రాతిపదికన పాకిస్తాన్ని వేరు చేయడం జరిగింది. పాకిస్తాన్ వేరు జరిగింది. సో పాకిస్తాన్ దేశం ఏర్పడింది. పాకిస్తాన్ ఏర్పడినప్పుడు దేశం ఒకటే, వన్ నేషన్ బట్ టూ రీజన్స్, రెండు ప్రాంతాలుగా విడదీయడం జరిగింది. ఒకటి వెస్ట్ సైడ్, ఒకటి ఈస్ట్ సైడ్. ఇండియాకి వెస్ట్ సైడ్ ఒక పాకిస్తాన్ ఉంది, ఈస్ట్ సైడ్ ఒక పాకిస్తాన్ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఏర్పడిందే మత ప్రాతిపదికన. సో థియోక్రటిక్ నేషన్ అంటాం పాకిస్తాన్, మత ప్రాతిపదికన ఉంటుంది. సో అలాంటిది వెస్టర్న్ సైడ్ ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని వేరు చేశారు. అండ్ ఈస్టర్న్ సైడ్ బెంగాల్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, బెంగాల్కి ఈస్టర్న్ సైడ్ ఉండే ప్రాంతాన్ని పాకిస్తాన్గా వేరు చేశారు. ఇక్కడ వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ రెండు ప్రాంతాలు ఉన్నాయి. సో ఇలాంటి ప్రాంతాల మధ్య అధికారపరమైన వివాదాలు తలెత్తినాయి. 1971లో తారాస్థాయికి ఈ రెండు ప్రాంతాల మధ్య ఘర్షణ చెలరేగింది. అలాంటి సమయంలో 1971 డిసెంబర్ 3 రోజున ఒక ప్రత్యేకమైన వారే ప్రారంభమైంది రెండు ప్రాంతాల మధ్య. ఈ వార్లో నేరుగా ఇండియా పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారు ఉన్నారు. భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈస్ట్ పాకిస్తాన్కి మద్దతు ఇస్తూ వెస్ట్ పాకిస్తాన్తో యుద్ధం చేయడం జరిగింది. ఆ యుద్ధం యొక్క ఫలితం ఈరోజు బంగ్లాదేశ్కి స్వాతంత్రం రావడం. 1971 బంగ్లా విముక్తి లేదా ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ నుండి విముక్తి పొందింది. ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా స్వాతంత్రం పొందడం జరిగింది. బంగ్లాదేశ్ విముక్తి పొందడంలో, లిబరేషన్ పొందడంలో భారతదేశం పాత్ర ఉంటుంది. అందుకే ఇక్కడ 1971 to 2021 ఇయర్ ఎందుకంటే భారతదేశం నేరుగా పాకిస్తాన్తో, ఈ వెస్ట్ పాకిస్తాన్తో యుద్ధం చేసింది కాబట్టి
కాబట్టి ఆ విజయానికి ప్రతీక విజయ్ దివాస్ December 16th, December 3rd ప్రారంభమైతే December 16th ఆల్మోస్ట్ 13 days జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసేసి మనకు మనకి ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతుందో బంగ్లాదేశ్గా అవతరించింది. సో అలా రెండింటికి కూడా ఈ 2021 అనేది 50 సంవత్సరాల వేడుకలు. ఆ వేడుకలకు సంబంధించి విజయ్ దివాస్ సెలబ్రేషన్లో భాగంగా రామ్నాథ్ కోవింద్ గారు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నారు, అక్కడే ఉన్నారు. అండ్ ఈ రోజు మార్నింగ్ December 17th శ్రీ రమణ కాళీ మందిర్, ఈ పేరు గుర్తుంచుకోండి, శ్రీ రమణ కాళీ మందిర్ అనే ఒక దేవాలయాన్ని కూడా ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా విజయ్ దివస్ పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు బంగ్లాదేశ్లో తను ప్రారంభించిన అతి పురాతన దేవాలయం పేరేంటి అంటారు? శ్రీ రమణ కాళీ మందిర్ దేవాలయం. రమణ కాళీ మందిర్ దేవాలయం అని గుర్తుంచుకోండి. ఏ దేశంలో ఉందంటే బంగ్లాదేశ్లో ఉంది. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అతి పురాతనం. కాకపోతే 1971 ఈ వార్ ఎందుకు చెప్పానంటే ఈ వార్ సమయంలో పాకిస్తాన్కి సంబంధించి ఆపరేషన్ సర్చ్ లైట్ లో భాగంగా ఈ పురాతన దేవాలయాన్ని పాకిస్తాన్ ఆర్మీ వారు పాకిస్తాన్ వాళ్ళు కూలగొట్టడం జరిగింది. అలాంటి 1971లో కూలగొట్టబడిన ఒక దేవాలయం కాళీమాత దేవాలయాన్ని రెనోవేట్ చేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఆ రెనోవేటెడ్ టెంపుల్, హిస్టారికల్ టెంపుల్ని ఈరోజు రామ్నాథ్ కోవింద్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఇది ఒక్కటి ఇంపార్టెంట్, జస్ట్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, కాళీమాత దేవాలయం. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, UAPA. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. ఇటీవల తరచూ మీకు చెప్తున్నాను, ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా T20 వరల్డ్ కప్ UAE అండ్ ఒమన్ వేదికగా ముగిసిన వరల్డ్ కప్ ఏదైతే ఉంటుందో October 24th ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన తర్వాత ఆ విక్టరీ సెలబ్రేషన్స్ ని జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన కొంతమంది యువత సెలబ్రేట్ చేశారు. సో వారిపైన ఈ చట్టాన్ని ప్రయోగించడం జరిగింది. అప్పుడు దీని యొక్క డీటెయిల్స్ అన్ని చెప్పాను హిస్టరీ. సో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎవరైతే ఉంటారో వారిపైన ప్రయోగించబడే ఒక ప్రత్యేకమైన చట్టం. సో ఈ చట్టం కింద ఎవరైతే బుక్ అవుతారో వారికి లైఫ్ టైం పనిష్మెంట్ ఉండొచ్చు, అంటే లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఉండొచ్చు, లేదా ఫైనల్ క్యాపిటల్ పనిష్మెంట్ డెత్ పెనాల్టీ కూడా ఉండొచ్చు. సో అలాంటి UAPAకి సంబంధించి భారతదేశంలో ఇప్పటి వరకు అత్యధికంగా కేసులు ఏవైతే నమోదయ్యాయి, మొత్తం కేసులు నమోదైతే అందులో ఏజ్కి సంబంధించి సో ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఎన్నైతే కేసులు నమోదయ్యాయో అందులో 57% ఆఫ్ ద టోటల్ కేసెస్, 57% కేవలం దాదాపు 30 సంవత్సరాల లోపు యువతకి మాత్రమే ఈ చట్టం జరిగిందంట. అంటే ఏంటంటే 30 సంవత్సరాల లోపు వారు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా ఈ చట్టాన్ని ఎదుర్కోవడం జరిగింది. అంటే ఎక్కువగా అన్లాఫుల్ యాక్టివిటీస్కి పాల్పడడం జరుగుతుంది. 57% ఆఫ్ ద టోటల్ కేసెస్ ఏజ్ గ్రూప్ లోపల జరిగిందంట. 30 years అండ్ లోపు ఎవరైతే ఉంటారో ఆ యువతకు సంబంధించిన నేరాలను చూడడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. 2018 సంవత్సరం నుండి 2020 సంవత్సరం మధ్య కాలంలో ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్కి సంబంధించిన కొన్ని ప్రత్యేకతలను నిన్నటి రోజున అమిత్ షా గారు పార్లమెంట్ వేదికగా డిక్లేర్ చేయడం జరిగింది. అత్యధికంగా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కేసులు అనేవి UP రాష్ట్రంలో జరిగినాయి అంట, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అత్యధికంగా ఈ కేసులు ఏ ఏజ్ గ్రూప్ కింద వరకు జరుగుతుంది? 30 సంవత్సరాల లోపు వయసు వారికి ఈ కేసులను ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. జస్ట్ ఒక స్టేట్మెంట్ గుర్తుంచుకోండి, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ తరచూ వార్తలు ఇస్తుంది కాబట్టి ఇయర్ గుర్తుంచుకోండి 1967. 2019లో పార్లమెంట్ కొన్ని సవరణలను కూడా ప్రతిపాదించింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ FM. సో FMకి సంబంధించి భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఒక FM స్టేషన్ ఏర్పడింది. అది ఎక్కడ అంటే లడక్ కేంద్రపాలిత ప్రాంతంలో లే పట్టణంలో. సో లే వద్ద ఇటీవల FM రేడియో స్టేషన్ ని ప్రారంభించడం జరిగింది. FM రేడియో స్టేషన్. FM అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ గుర్తుంచుకోండి. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అనేది భారతదేశంలో 1977లో ప్రారంభమైంది. అంటే FM రేడియో అంటాం కదా, మనం సాంగ్స్ వింటూ ఉంటాం. సో అక్కడ లడక్ కేంద్రపాలిత ప్రాంతంలో లే ప్రాంతం వద్ద అత్యంత ఎత్తైన ప్రాంతంలో లడక్ చరిత్రలోనే మొట్టమొదటి FM స్టేషన్ అని గుర్తుంచుకోండి. FM స్టేషన్, రేడియో స్టేషన్. దీన్ని లడక్ అడ్మినిస్ట్రేషన్ ప్రారంభించడం జరిగింది. దీని యొక్క FM ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ 91.91. సో 91.1 అని గుర్తుంచుకోండి. జస్ట్ గుర్తుంచుకోండి, దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఇటీవల ఒక FM రేడియో స్టేషన్ ఏర్పడింది. ఆ ప్రాంతం ఏంటి అండ్ ఆ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఎంత అంటే 91.1 అని గుర్తుంచుకోండి జస్ట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన.
ఎక్కడైనా గుర్తుంచుకోండి, రోజ్గర్ అనే ఒక పదం కనిపించింది అంటే ఉపాధికి సంబంధించిన పదం. రోజ్గర్ అంటేనే ఉపాధి. సో ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన, ఉపాధి కల్పించే ఒక కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 2020 సంవత్సరం ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ప్రారంభించింది. ఎందుకంటే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయని చెప్పేసి ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. భారత ప్రభుత్వం 2020 సంవత్సరంలో పాండమిక్ సమయంలో ప్రారంభించింది. సో రోజ్గర్ యువతకి ఉపాధి కల్పించడం, నైపుణ్య అభివృద్ధి కలిగించేసి ఏదో ఒక ఫార్మల్ సెక్టర్లో వాళ్ళని సెట్ చేయడం అన్నట్టు. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా అత్యధికంగా ఈ ప్రోగ్రాం బెనిఫిట్ పొందిన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. సో మహారాష్ట్ర టాప్ ప్లేస్లో ఉంది. సెకండ్ వచ్చేసి తమిళనాడు, థర్డ్ వచ్చేసి గుజరాత్. జస్ట్ ఫస్ట్ ప్లేస్ గుర్తుంచుకోండి. ఇటీవల కేంద్ర గణాంకాల ప్రకారం ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన కింద అత్యధికంగా ఉపాధి అవకాశాలు పొందిన యువత ఏ రాష్ట్రంలో ఉన్నారంటే మహారాష్ట్ర. టాప్ ప్లేస్లో టాప్ బెనిఫిషియరీ స్టేట్ ఏంటంటే మహారాష్ట్ర. జస్ట్ ఒక పాయింట్ గుర్తుంచుకోండి, రోజ్గర్ యోజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పాండమిక్ సమయంలో కరోనా విపత్కర పరిస్థితి కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే రవీందర్ భాస్కర్ గారు, రవీందర్ భాస్కర్ గారు. సో రవి భాస్కర్ అని గుర్తుంచుకోండి. సో తను ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ భారతదేశంలో చలనచిత్రానికి సంబంధించి సిబిఎఫ్సి అనేది ఇంపార్టెంట్. మనకు సినిమా రిలీజ్ కాకముందు సెన్సార్ సర్టిఫికేషన్ ఉంటుంది, U/A అని చెప్పేసి U అని. సో అలా సెన్సార్ చేసే సంస్థ అనుకోవచ్చు సిబిఎఫ్సి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అంటే సినిమాలకు సర్టిఫికేషన్ ఇచ్చే సంస్థ. ఈ సంస్థకి ప్రస్తుతం CEO ఎవరంటే రవీందర్ భాస్కరన్ గారు. సో ఇటీవల నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి నూతన CEOగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. సో ఆల్రెడీ ఫిల్మ్కి సంబంధించిన ఈ సంస్థకు CEOగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విధుల్లో ఉన్న రవీందర్ భాస్కర్ గారు మరొక సంస్థ నేషనల్ ఫిల్మ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ చిల్డ్రన్స్ ఫిల్మ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ సంస్థకి కూడా నూతన హెడ్గా నియమితులవుతూ వార్తనిచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో CBFC కానీ లేదా నేషనల్ ఫిల్మ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానివ్వండి, చిల్డ్రన్స్ ఫిల్మ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఈ సంస్థకి సంబంధించి CEO లేదా చీఫ్ అనే ఒక అధికారం మీద ప్రశ్న అడిగితే మాత్రం రవీందర్ భాస్కర్ లేదా రవి భాస్కర్ అని గుర్తుంచుకోండి పర్సన్ పేరు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల నుంచి మరొక వ్యక్తి లూయిస్ హామిల్టన్. ఇటీవల తరచూ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. లూయిస్ హామిల్టన్ సో చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి. ఎందుకు చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి అంటున్నానంటే తనకి సంబంధించి ఫార్ములా వన్ స్పీడ్ కార్ రేసింగ్ ఉంటుంది కదా, ఫార్ములా 1 హిస్టరీలోనే, వరల్డ్ హిస్టరీలోనే అత్యధిక విజయాలు తన పేరిటనే ఉన్నాయి. అత్యధిక ఫార్ములా 1 రేసులను గెలిచిన ఛాంపియన్. ఇప్పటివరకు కెరీర్లో 103 విక్టరీస్ ఉన్నాయి. లాస్ట్ మనం డిసెంబర్ 12th రోజు కూడా తన గురించి ఒక టాపిక్ డిస్కస్ చేసాం. డిసెంబర్ 13th రోజున డిస్కస్ చేసాం, 12th రోజున. అదేంటంటే ఇటీవల అబుదాబి గ్రాండ్ ప్రీ అని చెప్పాను. అబుదాబి గ్రాండ్ ప్రీ ప్రపంచ ఛాంపియన్ గా ఈ సంవత్సరం ఎవరు నిలుస్తారో డిసైడ్ చేసే అబుదాబి గ్రాండ్ ప్రీలో విజేతగా మ్యాక్స్ వెర్స్టాపెన్ నిలిచాడు. అందులో ఓడిపోవడం జరిగింది, సెకండ్ ప్లేస్ లో వచ్చాడు. ఒకవేళ అది కూడా గెలిస్తే అత్యధికంగా ప్రపంచంలో ఫార్ములా 1 వరల్డ్ ఛాంపియన్ గా 8 సార్లు టైటిల్ కైవసం చేసుకునేవాడు. కానీ ప్రస్తుతం తన పేరిట 7 టైటిల్ ఉన్నాయి. 7 సార్లు ప్రపంచ ఛాంపియన్, ఫార్ములా 1 ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ కి నిన్నటి రోజున బ్రిటన్ ప్రభుత్వం నైట్ హుడ్ ని ప్రదానం చేసింది. నైట్ హుడ్ అంటే చాలా గొప్ప పురస్కారం అన్నట్టు. నైట్ హుడ్ అనేది బ్రిటన్ కి సంబంధించి ప్రిన్స్ చార్లెస్ గారు నిన్నటి రోజున లూయిస్ హామిల్టన్ కి నైట్ హుడ్ ని ఇవ్వడం జరిగింది. నైట్ హుడ్ ఏదైతే ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకతలు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, విశేష గుర్తింపు పొందిన వ్యక్తులకు ఈ నైట్ హుడ్ పురస్కారాన్ని బ్రిటన్ ప్రభుత్వం ఇస్తుంది. బ్రిటన్ రాజు ఇవ్వడం జరిగింది నిన్నటి రోజున. అంతకుముందు క్రీడాకారులకు చాలా మందికి ఇచ్చారు. అలిస్టర్ కుక్ టెస్ట్ క్రికెట్ కి సంబంధించి, ఇంగ్లాండ్ జట్టుకి సంబంధించి ఇలాంటి పర్సన్స్. ఈ ఇయర్ మాత్రం 2021 సంవత్సరం సంబంధించి నైట్ హుడ్ అనగానే లూయిస్ హామిల్టన్ ఇంగ్లీష్ ఆటగాడు, బ్రిటన్ కి సంబంధించిన ఆటగాడు అని గుర్తుంచుకోండి. మెర్సిడెస్ డ్రైవర్, ఫార్ములా 1 దిగ్గజం. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాల విషయానికి వస్తే ఒక తెలుగు పుస్తకం వార్తలు నిలిచింది. ప్రముఖ వ్యక్తి, యాక్చువల్గా మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుతం చైర్మన్ అఫీషియల్ లాంగ్వేజెస్ కమిషన్ కి సంబంధించిన ప్రస్తుత చైర్మన్ రాసిన పుస్తకం. ఆ పర్సన్ ఎవరంటే ప్రస్తుతం ఈ పుస్తకం యొక్క రచయిత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రాసిన నూతన పుస్తకం. ఆ పుస్తకం పేరు ఏంటంటే గాంధీ టోపీ గవర్నర్ బారిస్టర్ ఈడ్పుగంటి రాఘవేంద్రరావు గారి జీవిత చరిత్ర ఆధారంగా.
బారిస్టర్ ఈడుపుగంటి రాఘవేంద్రరావు ఎవరంటే అతను ఒక ఫ్రీడమ్ ఫైటర్ అండ్ బారిస్టర్, న్యాయ వ్యవస్థకి సంబంధించిన వ్యక్తి. తన యొక్క జీవితంలో జరిగిన కొన్ని కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకొని సింపుల్గా చెప్పాలంటే బారిస్టర్ ఈడుపుగంటి రాఘవేంద్రరావు గారి జీవిత చరిత్రను గుర్తుంచుకోండి. ఆ జీవిత చరిత్రను ఎవరు రాశారు? ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. సో లక్ష్మీప్రసాద్ గారు ప్రస్తుతం చైర్మన్ అఫీషియల్ లాంగ్వేజెస్ కమిషన్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ అది. సో లాంగ్వేజెస్ సంబంధించిన సంస్థ. అండ్ అతను పద్మశ్రీ పురస్కార గ్రహీత కూడా. ఎవరు? యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు పద్మశ్రీ పురస్కార గ్రహీత 2003 సంవత్సరం అండ్ 2009 సంవత్సరం తను రచించిన ద్రౌపది అనే ఒక నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా రావడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, పద్మ పురస్కార గ్రహీత పద్మశ్రీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రచించిన నూతన పుస్తకం, తెలుగు పుస్తకం గాంధీ టోపీ గవర్నర్, బారిస్టర్ ఈడ్పుగంటి రాఘవేంద్రరావు అనే ఒక పుస్తకం ఈరోజు వార్త నిచ్చింది. ఈ పుస్తకాన్ని ఎంఎస్కో పబ్లికేషన్స్ వారు లాంచ్ చేశారు. ఎంఎస్కో తెలుగులో ఎంఎస్కో పబ్లికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంఎస్కో ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారంటే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎక్కువగా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాల్లో మనం ఉపరాష్ట్రపతి గారిని తరచూ చూస్తూ ఉంటాం. వెంకయ్య నాయుడు గారు స్వతహాగా తనే ఒక గొప్ప రచయిత, ఒక గొప్ప వక్త, ఆరేటర్ కూడా. సో అలాంటి వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించిన, భారత ఉపరాష్ట్రపతి ఆవిష్కరించిన ఈ పుస్తకం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. తెలుగు పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో మన రాష్ట్రానికి సంబంధించిన పోటీ పరీక్షలు ఇలాంటి పుస్తకాలపైన కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు వచ్చిన చివరి పుస్తకం. సో రివైండింగ్ ఆఫ్ ఫస్ట్ 25 years ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. యాక్చువల్గా ఐటీ మినిస్ట్రీ అంటాం. రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. సో అలాంటి ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. ఒడిశా రాష్ట్రానికి సంబంధించి మాజీ ఐఏఎస్ అశ్విని వైష్ణవ్ గారు ప్రస్తుతం రైల్వే మినిస్టర్, ఐటీ మినిస్టర్గా ఉన్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి మొదటి 25 సంవత్సరాలు, ఈ మంత్రిత్వ శాఖ ఏర్పడిన తర్వాత 25 సంవత్సరాలు అసలు ఎలాంటి పరిస్థితులు ఉండేవి, ఈ మంత్రిత్వ శాఖకి సాధించిన విజయాలు ఏంటి, అలాంటి అంశాలను ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన పుస్తకం ఈరోజు వార్తలు ఇచ్చింది. ఈ పుస్తకాన్ని ఎలక్ట్రానిక్స్లో ఒక దిగ్గజం ఎస్ఎస్ ఒబరాయ్ గారు రచించడం జరిగింది. ఎస్ఎస్ ఒబరాయ్ ఆథర్ అని గుర్తుంచుకోండి. అండ్ దీని యొక్క ట్యాగ్ లైన్ గుర్తుంచుకోండి, ఏ పర్స్పెక్టివ్ ఆన్ కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్. కంప్యూటర్ రంగం మరియు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 25 సంవత్సరాల చరిత్రను ఆధారంగా చేసుకుని రాయబడిన పుస్తకం ఎస్ఎస్ ఒబరాయ్ గారు రచించిన పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.